తెలుగున్నది పక్షి 225 ఏమై Z25 ఉన్నదండి. ఐపీ అడ్రస్ ఉన్నది, కెమెరా రెపరాలు ఉన్నది. కట్ట కట్ట అంటే దానికి ఏమయ్యే ఇన్పై ఈ రాబందు ఎక్కడైనా కనిపిస్తే ఆందోళన పడద్దు. కాళ్లకు జీపీఎస్ ట్రాకర్తో ఉన్న ఈ రాబందు ఏ శత్రు దేశమో పంపిన ప్రమాదమేం కాదు. ఇదొక అంతరించిపోతున్న వర్గానికి చెందిన అరుదైన రాబందు అని తెలంగాణ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం బహిరందిబ్బ గ్రామ శివార్లో ఈ రాబందు కనిపించింది. కాళ్లకు నెంబర్స్ తో కూడిన స్టిక్కర్స్ ఉండడం చూసి కొంతమంది స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న ఈ రాబందులను కాపాడే చర్యల్లో భాగంగా వాటిని కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వాటి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్ డివైస్ ను కట్టి వదిలేశారని ఫారెస్ట్ రేంజ్ అధికారి వికాస్ తెలిపారు. ఈ రాబందులు దేశంలో ఎక్కడెక్కడ తిరిగినా వాటి లొకేషన్ ను ట్రాక్ చేసేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు. ఈ రాబందుతో ఎలాంటి ప్రమాదం లేదని, దానికి ఎవరు ఎలాంటి హాని తలపెట్టొద్దని చెప్పారు. ఎవరైనా హాని తలపెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాబట్టి దాన్ని ఏమాత్రం డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్తున్నాను. అయితే ఇప్పుడు అంతరించిపోయే స్థితిలో ఉన్నది రాబందు వల్చర్. సో అది మన ఏరియాకి రావడం చాలా సంతోషం. మరి ఇక్కడ దాని పాపులేషన్ వృద్ధి చేసుకొని మరి మంచిగా దాని జనాభా పెరగాలని కోరుచున్నాం.